హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే రికర్షన్ ఓకేనా ఫ్రెండ్స్. సో రికర్షన్ అంటే ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేస్తాం అనే దాని గురించి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందాం ఓకేనా. సో ఫ్రెండ్స్, మనం లాస్ట్ క్లాస్లో వచ్చేసి ఫంక్షన్స్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం కదా. సో ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తాము అంటే, మనం ఏదైనా ఒక సపరేట్ ఫంక్షన్ని క్రియేట్ చేసినప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే దాన్ని వచ్చేసి మనం కాల్ చేయాల్సి ఉంటుంది కదా. సో మెయిన్ మెథడ్ని యూజ్ చేసి మనం ఆ ఫంక్షన్ని కాల్ చేస్తాం కదా. బట్ ఇప్పుడు అలాగే కాకుండా ఏదైనా ఒక ఫంక్షన్ మళ్ళీ సేమ్ అదే ఫంక్షన్ని కాల్ చేస్తే దాన్ని వచ్చేసి మనం రికర్షన్ అని పిలుస్తాము ఓకేనా ఫ్రెండ్స్. ఏదైనా ఒక ఫంక్షన్ వచ్చేసి మళ్ళీ సేమ్ అదే ఫంక్షన్ని కాల్ చేసినట్టయితే దాన్ని వచ్చేసి మనం రికర్షన్ అని పిలవడం జరుగుతుంది ఓకేనా. సో రికర్షన్ని యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, సేమ్ ఫంక్షన్ మళ్ళీ సేమ్ అదే ఫంక్షన్ని కాల్ చేస్తూనే ఉంటుంది ఓకేనా. సో సర్టెన్ లిమిట్ ఉంటుంది. సో ఆ లిమిట్ అనేది ఓకే అయిపోయే వరకు, అంటే కండిషన్ ఇస్తాము, కండిషన్ అనేది ట్రూ అయ్యేంత వరకు మనకు ఆ ఫంక్షన్ అనేది ఆటోమేటిక్గా రిపీట్ అవుతూనే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్. సో అది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే, సింపుల్గా ఫ్యాక్టోరియల్ వాల్యూని కనుక్కోవాలనుకున్నాను ఫ్రెండ్స్. సో 2 ఫ్యాక్టోరియల్ అంటే 2, 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 × 2 6, 4 అంటే 4 × 3 12, 12 to the 24 అట్లా వస్తుంది కదా ఆన్సర్. సో అలాంటి ఫ్యాక్టోరియల్ వాల్యూని నేను డిస్ప్లే చేయాలి అనుకుంటున్నాను ఓకేనా. సో ఇప్పుడు నేను దానికోసం ఏం చేస్తున్నాను అంటే, ఫస్ట్ వచ్చేసి ఒక మెథడ్ని క్రియేట్ చేస్తున్నాను, ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ వచ్చేసి నేను ఇంట్ అని ఇస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్, ఇంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్ యొక్క నేమ్ వచ్చేసి నేను ఫ్యాక్టోరియల్ అని ఇస్తున్నాను. మనం ఫ్యాక్టోరియల్ వాల్యూ కనుక్కుంటున్నాం కాబట్టి నేను ఫ్యాక్టోరియల్ అని ఇస్తున్నాను ఓకేనా. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక పారామీటర్ని పాస్ చేయాలి అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్. సో ఆ పారామీటర్ ఏంటంటే ఇంట్ ఎన్ ఓకేనా. సో నేను వచ్చేసి ఏం చేస్తున్నాను అంటే, ఒక వాల్యూని తీసుకొని ఆ వాల్యూకి ఫ్యాక్టోరియల్ వాల్యూని కనుక్కొని దాన్ని రిటర్న్ చేయాలి అనుకుంటున్నాను, అవుట్పుట్ని ఓకేనా. సో దానికోసం వచ్చేసి మనం ఫస్ట్ వచ్చేసి ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాం ఇంటూ ఫ్యాక్టోరియల్ అనేసి, అండ్ నేను ఒక పారామీటర్ని పాస్ చేస్తాను ఇంటూ ఎన్ అనేసి ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్లీ బ్రాకెట్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఒక కండిషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్. సో కండిషన్ ఏంటంటే ఇఫ్ ఓకేనా. ఇఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేసి మనం కండిషన్స్ని అప్లై చేస్తాం కదా. సో దానికోసం వచ్చేసి నేను ఇఫ్ అని యూజ్ చేస్తున్నాను, ఇఫ్. అండ్ పారెంథసిస్లో వచ్చేసి నేను ఏమి ఇస్తున్నాను అంటే, n<0 ఓకేనా. అంటే n<0 అయితే మనకు రిటర్న్ -1 అని ఇవ్వాలి అంటే ఓకేనా ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా మనకు యూజర్ వచ్చేసి ఇప్పుడు మనం ఫ్యాక్టోరియల్ వాల్యూ కనుక్కోవాలి అనుకుంటే ఓన్లీ పాజిటివ్ నెంబర్కి మాత్రమే ఫ్యాక్టోరియల్ వాల్యూస్ని కనుక్కుంటాం కదా. బట్ ఒకవేళ యూజర్ వచ్చేసి నెగిటివ్ వాల్యూస్ని ఎంటర్ చేశాడు అనుకోండి డైరెక్ట్గా, అప్పుడు మనకేంటి ఎర్రర్ వస్తుంది కదా. సో అలా ఏంటంటే మనకు వచ్చేసి రిటర్న్ -1 అని చేస్తున్నాను ఓకేనా నేను డైరెక్ట్గా. అంటే ఒకవేళ యూజర్ వచ్చేసి నెగిటివ్ నెంబర్స్ని ఎంటర్ చేసినట్టయితే రిటర్న్ -1 అనేది మనకు ప్రింట్ అవ్వాలి అనేసి నేను ఇచ్చేసాను ఇక్కడ ఓకేనా. సో ఒకవేళ యూజర్ వచ్చేసి పాజిటివ్ నెంబర్స్ని ఎంటర్ చేశాడు అనుకోండి, అప్పుడు ఏమవ్వాలి అని నేను ఇప్పుడు ఇస్తున్నాను ఓకేనా. ఇఫ్ అండ్ n=0 ఓకేనా. నేను ఇఫ్ అని ఇచ్చేసి కండిషన్ని పారెంథసిస్లో వచ్చేసి n=0 అని ఇస్తున్నాను ఓకేనా. సో ఒకవేళ యూజర్ వచ్చేసి ఆ వాల్యూని 0 ఎంటర్ చేశాడు అనుకోండి, అప్పుడు వచ్చేసి రిటర్న్ 1 అని ప్రింట్ అవ్వాలి అని నేను ఇస్తున్నాను ఓకేనా. ఇఫ్ n=0 రిటర్న్ 1 ఓకేనా. అంటే యూజర్ వచ్చేసి డైరెక్ట్గా మనకు 0 అనే వాల్యూని ఎంటర్ చేస్తే మనకు అవుట్పుట్ వచ్చేసి 1 అనేది ప్రింట్ అవ్వాలి ఓకేనా. ఒకవేళ యూజర్ 0 కాకుండా ఇంకా ఎక్కువ నెంబర్స్ని ఎంటర్ చేశాడు అనుకోండి, అప్పుడు ఏం అవ్వాలి అనేది మనం ఇక్కడ ఇస్తున్నాం ఓకేనా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, రిటర్న్ అని తీసుకున్నాను, రిటర్న్ అండ్ పారెంథసిస్ తీసుకొని నేను పారెంథసిస్లో వచ్చేసి మళ్ళీ సేమ్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను ఓకేనా. మనం ఇక్కడ వచ్చేసి ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ని క్రియేట్ చేసాం కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, రిటర్న్ యూజ్ చేసి మళ్ళీ సేమ్ ఫ్యాక్టోరియల్ని కాల్ చేస్తున్నాను ఓకేనా. సో చూడండి, ఇక్కడ నేను చేస్తున్నాను అంటే, రిటర్న్ పారెంథసిస్ తీసుకొని n ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n-1 అని ఇస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు 5 ఇచ్చాడు అనుకోండి, 5 × 4 × 3 × 2 × 1 అనేది మనకు మొత్తంగా మల్టిప్లై అయిపోయి మనకు ఆన్సర్ అనేది డిస్ప్లే అవ్వాలి కదా. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 5 అని ఇచ్చేసాం అనుకోండి నెంబర్, మనకు 5 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n-1 అవుతుంది. అప్పుడు n-1 అంటే ఏంటిది, 5 - 1 4. సో 5 × 4 అవుతుంది. దాని తర్వాత మళ్ళీ 4 - 1, సో 4 - 1 అంటే 3, 5 × 4 × 3, మళ్ళీ 3 - 1 అంటే 2 వస్తుంది. సరే 2 - 1 1. సో ఇలా అనమాట. సో ఇది ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే, మనం వచ్చేసి ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మళ్ళీ ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాము ఓకేనా. ఏదైనా ఒక ఫంక్షన్ని మళ్ళీ అదే ఫంక్షన్ని యూజ్ చేసి కాల్ చేసినట్టయితే దాన్ని వచ్చేసి మనం రికర్షన్ అని పిలుస్తాము ఓకేనా. సో ఇక్కడ చూసినట్టయితే మనం వచ్చేసి రిటర్న్ స్టేట్మెంట్లో n స్టార్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n-1 అని ఇస్తున్నాం ఓకేనా. సో ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ ద్వారా మళ్ళీ ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం కాబట్టి ఇది వచ్చేసి రికర్షన్ ఓకేనా.
సో ఇప్పుడు వచ్చేసి మనకు ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసేసాము, అయిపోయింది టోటల్గా. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఒక మెయిన్ మెథడ్ని క్రియేట్ చేసి దాని ద్వారా ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తాను, ఓకేనా. సో మస్ట్ అండ్ షుడ్గా మీరు ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేయాలి, ఓకేనా. సో మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేస్తేనే ఫంక్షన్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి వాయిడ్ మెయిన్ అని ఇస్తున్నాను, వాయిడ్ మెయిన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక వేరియబుల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి నేను ఇంటూ ఫ్యాక్ట్ అని ఇస్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. ఇంటూ ఫ్యాక్ట్ అని ఇచ్చేసాను వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే వాల్యూని పాస్ చేస్తున్నాను, ఓకేనా. సో ఫ్యాక్టోరియల్ వచ్చేసి నాకు ఒక అంటే మనం ఇప్పుడు వచ్చేసి ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ని కాల్ చేయాలి కదా. సో ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ని కాల్ చేయడానికి మనం ఏం చేస్తాము, ఫంక్షన్ యొక్క నేమ్ ఇస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి అది ఏదైనా పారామీటర్స్ని తీసుకుంటే మనం పారామీటర్స్ని పాస్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అని ఇస్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అని ఇచ్చేసాను. అండ్ ఇక్కడ మనకి ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ వచ్చేసి మనకు ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది కదా. సో ఆ వాల్యూని నేను వచ్చేసి ఇక్కడ మనం క్రియేట్ చేసాం కదా ఇంటూ ఫ్యాక్ట్ అనే వేరియబుల్ని. సో ఆ వేరియబుల్లో స్టోర్ అయ్యేలాగా నేను ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అని ఇస్తున్నాను, ఓకేనా. అంటే మనకు వచ్చేసి ఆ ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ కాల్ అయినప్పుడు దాని నుంచి వచ్చిన మనకు అవుట్పుట్ అనేది ఈ ఫ్యాక్ట్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి నేను ప్రింట్ఎఫ్ని యూజ్ చేసి ఆ ఫ్యాక్ట్ అనే వాల్యూని ప్రింట్ చేస్తున్నాను, ఓకేనా. సో ప్రింట్ఎఫ్ ఆఫ్ డబల్ కొటేషన్ మార్క్స్లో వచ్చేసి పర్సెంటేజ్ని కామా ఫ్యాక్ట్ అని చేశాను, ఓకేనా. సో ఇప్పుడు మనకు వచ్చేసి టోటల్గా ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసాము, ఫ్యాక్టోరియల్ అనేసి అండ్ మెయిన్ మెథడ్ యూజ్ చేసి ఆ ఫంక్షన్ని కాల్ చేసాము, ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి నేను వచ్చేసి అవుట్పుట్ చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. సో అవుట్పుట్ని చూపిస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చేసి అవుట్పుట్ కోసం బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేస్తాము. సో బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేయగానే చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి 120 అనేది మనకు ప్రింట్ అయిపోయింది, ఓకేనా. 120 అనేది ఎందుకు ప్రింట్ అయింది, 5 4s are 20, 23s are 60, 62s are 20, 62s are 120, 120 into 1 120, ఓకేనా. సో 120 అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అయిపోయింది, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి ఇక్కడ మెయిన్గా మీరు గమనించాల్సింది ఒకటే, మనం ఏం చేసామంటే ఇక్కడ ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసాము ఫ్యాక్టోరియల్ అనేసి, ఆ ఫంక్షన్లో మళ్ళీ సేమ్ ఫంక్షన్ని కాల్ చేసాము ఫ్యాక్టోరియల్ అనేసి, ఓకేనా. ఒక ఫంక్షన్లో మళ్ళీ సేమ్ అదే ఫంక్షన్ని కాల్ చేసినట్టయితే దాన్ని వచ్చేసి మనం రికర్షన్ అని పిలుస్తాము, ఓకేనా. సో ఇది మనకు మెయిన్గా ఎక్కడెక్కడ యూజ్ అవుతుంటే ఫ్యాక్టోరియల్ వాల్యూస్ని కనుక్కోవడానికి లేదా ఫిబొనాచి సిరీస్ని కనుక్కోవడానికి మనము ఎక్కువగా ఈ రికర్షన్స్ని యూజ్ చేస్తాము. ఏదైనా ఒక ఫంక్షన్ మళ్ళీ సేమ్ అదే ఫంక్షన్ని కాల్ చేసినట్టయితే దాన్ని వచ్చేసి మనము రికర్షన్ అని పిలుస్తాము, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి టోటల్గా రికర్షన్ గురించి, ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా.